వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ సక్సెస్. బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఊరూర నుంచి భారీ సంఖ్యలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు. సకల సౌకర్యాలతో వరంగల్ దారి పట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో చలో వరంగల్కు తరలి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. నగరంలోని శ్రద్ధానందగంజ్లో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం. నిజామాబాద్ నార్త్ సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించండి. నిజామాబాద్ నగరంలో ఐఎంఏ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. గత 2 వారాలుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం. శనివారం సాయంత్రం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఈదురు గాలులు, చిరుజల్లులు. హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి, జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు ఒకరితో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నేడు లక్షలాది మందితో బలోపేతమైందన్న కేటీఆర్. అకాల వర్షంతో శ్రద్ధానందగంజ్ మార్కెట్ తడిసి ముద్దైన వరి ధాన్యం. రైతుల ఆందోళన. నిర్దిష్ట గడువులోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నార్త్ సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అర్సాపల్లిలోని గ్రామ చావిడిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు. ఈ నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులు సెక్షన్ 4లోని సబ్ సెక్షన్లు 4, 5 ప్రకారం భూ రికార్డులను సవరణ చేసుకునే అవకాశం కల్పించారని సూచించారు. భూ విస్తీర్ణంలో మార్పులు, రికార్డులలో నమోదు కాని విస్తీర్ణాన్ని నమోదు చేయడం వంటి వాటిని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలలో పరిశీలన జరిపి చేసేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా అధికారాలు కల్పించిందని తెలిపారు. ఫలితంగా రైతులు తమ భూముల రికార్డులకు సంబంధించిన పొరపాట్లను స్థానికంగానే సరిచేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోపు రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 4 మండలాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని, మే మొదటి వారంలో అన్ని జిల్లాలలో మొదటగా ఒక్కో మండలంలో దీనిని అమలు చేసి క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భూభారతి చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనుందని వివరించారు. అనంతరం మే, జూన్ మాసాలలో అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యలపై రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రైతులు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ జరిపిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సమయంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని, తమకు సరైన న్యాయం జరగలేదని భావిస్తే సంబంధిత రైతులు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారని, ఈ మేరకు ప్రభుత్వం భూభారతి చట్టంలో 2 అంచెల అప్పీలు వ్యవస్థను ప్రవేశపెట్టిందన్నారు. తహసీల్దార్ స్థాయిలో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి రైతు సంతృప్తి చెందకపోతే 60 రోజుల్లోపు ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలోనే భూ కమ్మతాల వారీగా భూదార్ సంఖ్య కేటాయిస్తారని, దీనివల్ల భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అంతేకాకుండా భూముల హద్దులతో కూడిన పట్టా పాస్ బుక్లలో జతపరుస్తారని తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం సమగ్ర రూపంలో తెచ్చిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, నాగార్జున, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎక్స్టెండ్ మార్పు కావచ్చు అంటే మనకి ఏరియా ఎక్కడైతే ఉందో అది ఎక్కువ
మనకి సబ్ డివిజన్ అంటే సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, అదేవిధంగా మొత్తానికి ఎక్స్టెంట్ అనేది రికార్డులో నమోదు కాకపోయినా ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో సవరణలు చేసుకోవడానికి ఈ సెక్షన్లో మనకి పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా మనకి తహసీల్దార్ ఆర్టీఓ కలెక్టర్ కాంప్లైంట్ అలాంటి ఈ సవరణలను కూడా ఏ సవరణ ఎవరు చేయాలి అనేది కూడా మనకి రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా కాంప్లైంట్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ సవరణలు అనేది చేస్తారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండలంలోని పెద్దవాల్గోట్, పోత్నూర్, కొండూరు, సిరికొండ, చిన్నవాల్గోట్, నర్సింగ్పల్లి, న్యావనంది, రావుట్ల, జంగిలోడి తాండా, జగదాంబ తాండా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. నిన్న మొన్నటి వరకు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా శనివారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో వణికించిన ఇందూరు జిల్లాను వరుణుడు పలకరించాడు. మాడిపోయేంత వేడితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలకు శనివారం రాత్రి కురిసిన చినుకులు ఉపశమనం కలిగించాయి. సాయంత్రం వరకు బగబగలతో సెగలు కక్కిన సూర్యుడు ఇలా అస్తమించాడో లేదో ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చాయి. ఉరుములు మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. నందిపేట్, నవీపేట, ఆర్మూర్, మాక్లూర్, బాల్కొండ, మోర్తాడ్, డిష్పల్లి, నిజామాబాద్, ఉత్తరం, దక్షిణ మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి రోడ్లు, కళ్ళలపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. లారీలు రాక సంచులు నింపిన వడ్లు నానిపోయాయి. భారీ వర్షం నమోదైతే తీవ్ర నష్టం జరిగేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 వారాలుగా తీవ్రమైన ఎండలతో సతమతమైన రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రంలోపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రం ఉదయం 12 గంటల తర్వాత తీవ్రమైన ఎండలు మొదలయ్యాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణం నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆది సోమవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు వర్షాలు కురిసే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే రాబోయే 2 రోజుల్లో పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపైన ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన పంటను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి శ్రద్ధానంద్గంజ్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని గొప్పలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. గత 15 రోజుల నుండి తెలంగాణలో అకాల వర్షాలకు రైతులు తమ పండించిన పంట నష్టపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదని అన్నారు. రైతన్నలు పండించిన వారి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో బస్తాల కొరత, హమాలీ కొరత, ట్రాన్స్పోర్ట్కి లారీల కొరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటివరకు 40% కూడా వడ్ల కొనుగోలు జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపైన ఉన్న శ్రద్ధ రైతులపైన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అంతా బోగస్ అన్నారు. రైతు పండించిన 10 రకాల పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్నవడ్లకే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎటువంటి తరుగులు తీయకుండా బస్తాల కొరత, హమాలీ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వడ్ల కోతలు ప్రారంభమైనాయి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు త్వరగా స్టార్ట్ చేయాలని చెప్తే సరైన సమయంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయక గత 10 రోజుల నుండి 2 వారాల నుండి తెలంగాణలో అకాల వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున గాల్పు దుమానంతో వర్షం కూడా పడ్డది.
తెలంగాణలో గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగ గ్రామాన రెపరెపలాడిన బీఆర్ఎస్ జెండాలు ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరారు. నిజామాబాద్ నుంచి జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గులాబీ కారులో బయలుదేరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి 27 బస్సులు, 25 ప్రైవేట్ బస్సులు, 110 ట్యాక్సీ వాహనాలు, 150 నాయకులు, కార్యకర్తల వాహనాలలో వెళ్లినట్లు చెప్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాటర్ ప్యాకెట్లు, జెర్సీ మజ్జిగ ప్యాకెట్లు, మీటింగ్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంకు ఒకరికి ఇన్ఛార్జ్గా పెట్టారు. అలాగే జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుంచి మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సానుభూతి పరులు పెద్ద సంఖ్యలోనే తరలి వెళ్లారు. ఒక్కో వాహనం అందులో వచ్చేవారిని పరిగణలోకి తీసుకుని నగదు కేటాయించారు. భోజనం వసతితో పాటు తిరుగు ప్రయాణంలో ముందు సైతం ఇచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. జన సమీకరణ కోసం మాజీ ఎమ్మెల్యే వ్యయ ప్రయాసాలు పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపుగూడి ఓదమే జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని కొత్తంతి పాడుకుంటూ కల్లు కల్లు కచ్చరాత కంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ ఐఎంఏ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ పచ్చని మైదానంలో విహారయాత్ర పర్యాటకులపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని తుపాకులతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి బస్టాండ్ మీదుగా పాత కలెక్టర్ మైదానం వరకు ఐఎంఏ వైద్యులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ విహారయాత్రకు వెళ్లినటువంటి అమాయక ప్రజలపై టెర్రరిస్టులు తుపాకులతో దాడి చేసి 26 మందిని అన్యం పుణ్యం మెరుగని అమాయక ప్రజల్ని బలి తీసుకోవడం పిరికి పంద చర్య అన్నారు. దమ్ము ధైర్యం లేని వారు దొంగచాటుగా వచ్చి యాత్రికులపై దాడి చేయడం శోచనీయమని, హిందువులని నిర్ధారించుకొని చంపడం క్రూరమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, ఐఎంఏ ప్రతినిధులు జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి పర్యాటకులకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రాజేష్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె విక్రమ్ రెడ్డి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ పిబి కృష్ణమూర్తి, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ పద్మజ, డాక్టర్ సుభాష్, డాక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక దేశవ్యాప్తంగా అందరూ కూడా కలిసికట్టు ఈ ఒక టెర్రరిజంకి అగెనిస్ట్గా పోరాడాలని అందరి పార్టీలను కోరుకుంటున్నాము. ఇందల్వాయి గ్రామం నుండి ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఎత్తున వెళ్తున్నట్లు మారంపల్లి ఎంపీటీసీ సుధాకర్ తెలిపారు. భారీ బహిరంగ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామం నుండి అధిక సంఖ్యలో బయలుదేరనున్నట్లు మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా పాత్ర పోషించింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టిందని తెలిపారు. రజతోత్సవ సభకు బయలుదేరే ముందుగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి మండలం నుండి 5,000 మంది కార్యకర్తలతో రజతోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాశీరాం, నామాల గంగాదాస్, ముత్యపు గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ దాదాపు 15 నిమిషాలు మాట్లాడి ఈరోజు పులి బయటకు వస్తుంది. ఈ కేసీఆర్ గారు ఏం మాట్లాడదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా చాలామంది సభకు వస్తామని చెప్పి, చాలామంది స్వచ్ఛందంగా వస్తామని చెప్పి చాలామంది మాకు ఫోన్ చేయడం జరిగింది కూడా. ఎందుకంటే చాలా లాంగ్ ఉందని చెప్పి చాలామందికి మేము కొద్దిగా అర్థం అని చెప్పి అందరికీ వాళ్ళందరూ కూడా క్షమించాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎప్పుడు వస్తారని టీవీలలో లైవ్ ఎప్పుడు వస్తారని చెప్పి ఉదయం సరే టీవీలో ముంగట్టున్నారు. కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడతారు, ప్రతిపక్షం పైన ఏం మాట్లాడతారు, బీజేపీ పైన ఏం మాట్లాడతారు, కేసీఆర్ కాస్త ఇంకేం చేస్తారని చెప్పి చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈ 65 వసంతాల ఎన్నో ఒడిదుడుకుల మధ్య వరంగల్లో జరిగే 25వ వార్షికోత్సవ బీఆర్ఎస్ సభకు ఎడపల్లి నుండి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. వరంగల్ జిల్లాలో భరోసా తలపెట్టిన
25వ వార్షికోత్సవ వేడుకలకు ఎడపల్లి మండలం నుండి బారస శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. గ్రామాల వారీగా వాహనాలు సమకూర్చుకొని సభకు తరలిపోయారు. సభా ప్రాంగణం చాలా దూరం కావడంతో ఆహార పొట్లాలు, తాగునీరు నిల్వ ఉంచుకొని వాహనాల్లో తరలి వెళ్లారు. ఇందులో మాజీ ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు శ్రీరామ్, శేఖర్ రాజు, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఆనాడు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాధనే ఏకైక లక్ష్యంగా మరి భారత రాష్ట్రపతి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధీనించుకున్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారం చేపట్టి మరి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల గుండెల్లో. బాల్కొండ నుండి వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు. బాల్కొండ మండలం నుండి వరంగల్లో జరగనున్న టీఆర్ఎస్ రజతోత్సవ సభకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసిన అనంతరం ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు రుద్రూర్ నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఆదివారం ఉదయం బయలుదేరారు. ముందుగా వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి బయలుదేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకోమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నాయకులు రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గాండ్ల మధు, ఆర్పోచయ్య, గగన్ సుమన్తో పాటు పెద్ద ఎత్తున వరంగల్కు తరలి వెళ్లారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్లో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామంలో సాయిబాబా ఆలయ 8వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అభిషేకాలు, హారతులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇలాంటి లింగం, జైతపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి, కరటూరి రామకృష్ణ, పాపారావు, కృష్ణరావు తదితరులు ఉన్నారు. సాయిబాబా ఆలయం 8వ వార్షికోత్సవం జరపడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి పల్లకి సేవ మరి జరపడం జరిగింది. సాయంత్రం ఉంటుంది పల్లకి సేవ. మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేసి దర్శించారు దేవుణ్ణి. మరి అన్నదాన కార్యక్రమం పెద్దలు రామకృష్ణ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆరోగ్య అందరూ ఆరోగ్యాలతో పంటలు పండించుకోవాలని ఆ దేవుని ప్రార్థించుకొని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ పట్టణంలో పలు గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల మండల అధ్యక్షుడు దునకంటి నర్సయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ యువకులు, నాయకులు వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కోఆప్షన్ మెంబర్ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ చింతకింది బావాయి, భూమేష్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆయుబ్, అన్ని వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం నుండి గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భీమ్గల్ నుండి సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇక్కడ నుండి తరలిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా
వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇంకా 1000 మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి మేము వాళ్ళకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక 20 బస్సులలో 1000 మందిని ఈ భీమ్గల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని చూస్తే మాకు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద్దెదించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వరంగల్లో జరుగుతున్న సభకు తరలి వెళ్లారు. దర్పల్లి మండల గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభకు ఉదయం నుంచి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ చెత్త చాటుకుంటామని నాయకులు శపథం చేశారు. ఈ సభకు బయలుదేరుతున్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, రాబోయే పార్టీ బీఆర్ఎస్ అని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఈ సభ సక్సెస్తోనే విషయం తేటతెల్లమవుతుందని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ లేదని, రైతు బంధు అని, బతుకమ్మ చీరలు ఎటుపోయే, ఇందిరమ్మ ఇల్లు ఎటువాయని, ఇందిరమ్మ భరోసా ఎటుపోయాయని, మహాలక్ష్మి తులం బంగారం ఎటుపోయాయని, చివరికి ఇచ్చిన హామీలు తీర్చలేక కాంగ్రెస్ పార్టీ ఎటుపోయిందని ప్రజలు అంటున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ భవన్లో టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రమణ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా సంఘ బాధ్యతలు నిర్వహించి సమాజం బాగు కోసం జీవితాన్ని ధారపోసిన కందుకూరి రమణ అందరికీ ఆదర్శం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ అన్నారు. నేడు జిల్లా పెన్షనర్స్ సీనియర్ సిటిజన్ భవన్లో నేడు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కందుకూరి రమణ సంతాప సభలో పలువురు ఆయనకు నివాళులర్పించారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె వేణుగోపాల్ మాట్లాడుతూ రమణ విద్యార్థి దశ నుండి సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకున్నాడని అన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయ సామాజిక ఉద్యమాలలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో వివిధ జేఏసీలలో భాగస్వామ్యం వహించిన కందుకూరి రమణది అరుదైన వ్యక్తిత్వమని, ఆయన ఆశయాల సాధనకు పనిచేయడమే నిజమైన నివాళి అని పలువురు మాట్లాడారు. ఈవీఎల్ నారాయణ వందన చేసిన ఈ సమావేశంలో జేఏసీ భాస్కర్, డిటిఎఫ్ శంతన్, టీపీటీఎఫ్ సురేష్, ఎస్టీయూ ధర్మేందర్, యూటీఎఫ్ సత్యానంద్, సిఎల్సీ అల్గోట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఒక 2 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 22 మేలో అనారోగ్యానికి గురై అది కాస్త క్యాన్సర్గా మారి ఆ క్యాన్సర్కు మొదటి విడత కీమోథెరపీ రేడియేషన్ చేసిన తర్వాత మనిషి చాలా బలహీనపడి ఆ క్రమంలో దీనికి ఆల్టర్నేటివ్ ఏమున్నదా అని మిత్రులు కొందరు ఆలోచించి ఆయనకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏమైనా మనం ఆ వ్యాధి బారి నుండి రక్షించగలమేమో అని ఆలోచించి ఆ మేరకు కొంత సక్సెస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక కొత్త డ్రగ్ ఈ కీమోథెరపీ రేడియేషన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని తెలిసిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ను వినియోగించడం ద్వారా మనం అనుకున్నట్టు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ సర్కిళ్లలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు 139 మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి రవికిరణ్, ఎన్ రవిలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పాలక వర్గాలు మాటల్లో పొగుడుతున్నాయని, కానీ ఆచరణలో వారికి ఎలాంటి ఓదార్పు దక్కడం లేదన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత లేదన్నారు. పనిభారం పెరుగుతూ వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతికుమార్, విజయ్, లక్ష్మణ్, సంతోష్ గౌడ్, సాయిలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 10 గంటల హక్కుని కావచ్చు, అదేవిధంగా కనీస వేతనాల హక్కులు కావచ్చు, అదేవిధంగా సంఘాలు పెట్టుకునే హక్కులు కావచ్చు, ఇట్లాంటి అన్నింటినీ హక్కులు కాలు రాసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఈ 139వ మేడే సందర్భంగా ఈ 10 గంటల పెంపుదలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఇవాళ అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే పర్మనెంట్ వర్కర్లకు వేతనాలు
రిక్షా పుల్లర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రిక్షా పుల్లర్స్ కార్మికుల యూనియన్ అనుబంధ సంస్థ అధ్యక్షులు ఎస్కే రైస్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్లో రిక్షా పుల్లర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మేడే పోస్టర్ ఆవిష్కరణ. ఈ సమావేశంలో రిక్షా పుల్లర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే రైస్ మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, రిక్షా పుల్లర్స్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి, 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి, రిక్షా కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని, అలాగే పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని, ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల వస్తువులను ఎగుమతి దిగుమతి చేస్తున్న రిక్షా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. రిక్షా కార్మికులు నిత్యం బరువులు మోయడం వలన కాళ్ళు చేతులు నడుము నొప్పులతో బాధలు అనుభవిస్తున్నారని, మానసిక శారీరక అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుల కొద్ది బరువులు మోస్తున్నా వీరి కుటుంబాలు మాత్రం దుర్భర జీవనం గడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా వీరి గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. రిక్షా పుల్లర్ కార్మికులకు సంక్షేమ బోర్డు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు, ఇల్లు లేని రిక్షా పుల్లర్ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంక్షేమ బోర్డు, చట్టబద్ధ హక్కులకై పోరాడాలని కార్మికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజు, దావూద్, ఇమాం, సంజు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ రమణ కుటుంబానికి షబ్బీర్ అలీ చేయూతనిచ్చారు. 25,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హిందూ ఫోటోగ్రాఫర్ రమణకు ప్రభుత్వ సలహాదారు నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ నగదును రమణ సతీమణికి ఈ రోజు ఉదయం అందించడం జరిగింది. హిందూ పత్రిక రెసిడెన్సీ ఎడిటర్ రవిరెడ్డి సూచన మేరకు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, యూనియన్ ప్రతినిధులు అహ్మద్ అలీ ఖాన్, గోవిందరాజు, రతన్లు పాల్గొన్నారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో 39-41వ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకుడు హైమాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి చలో వరంగల్కు బస్సులు భారీగా తరలివెళ్లారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల 39-41వ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకుడు హైమాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి చలో వరంగల్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హైమాద్ మాట్లాడుతూ 17 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. నేడు ప్రజలు మళ్లీ కేసీఆర్ను సీఎం చేయాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కిరీటం కేసీఆర్ గారు నేటికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు నిజామాబాద్ 41 and 39 డివిజన్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు బయలుదేరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క గుడ్డె చప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు మండల కేంద్రంలోని దుబ్బాక గ్రామం నుండి అధిక సంఖ్యలో బయలుదేరనున్నట్లు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోతిశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గారడీ హామీలు నిలుపుకోవడంలో విఫలమైందని, ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుండి రజతోత్సవ వేడుకలు అధిక సంఖ్యలో నాయకులు బయలుదేరుతున్నామని గ్రామశాఖ అధ్యక్షులు కోతిశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా పాత్ర పోషించింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు. రజతోత్సవ సభకు బయలుదేరే ముందుగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందని, ప్రతి మండలం నుండి 5,000 మంది కార్యకర్తలతో రజతోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోతిశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పెండ గంగాధర్, నాయకులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలా. ఈ రోజు ప్రజలందరూ మీరందరూ ఐక్యమత్యమై ఈ రోజు ప్రభుత్వం నిలదీయాలా. మరి ప్రభుత్వం చేస్తున్న అనేక కష్ట నష్టాల్లో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అవన్నీ తొలగించాలని కోరుకుంటూ మరి ఈ సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. జై తెలంగాణ. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిపిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని నవిపేటలో మైనార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కాశ్మీర్లోని పహల్గామ్లో నరమేధం జరిపిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని నవిపేటలోని బాసర చౌరస్తా నుండి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జామా మస్జిద్ ముక్తి సిరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో 143 కోట్ల ప్రజలు కులమతాలకు అతీతంగా జీవిస్తున్నారని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటక కేంద్రానికి వచ్చిన అమాయకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడాన్ని ఖండిస్తున్నామన్నారు. హిందుస్థాన్ కాపాడుకోవడానికి టెర్రరిస్టులతో తామంతా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి ఇండియా ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. कश्मीर के नाम पर निकाले हैं। जो कश्मीर में दहशतगर्दी बुज़दिलाना हमला हुआ है वो इंसानियत सोज है और कश्मीर में जो लोग हमला करे हैं हम उन सबको ये कहना चाहते हैं, इंसानियत के बलबूते पर दुनिया में ज़िंदा रहो। अल्लाह ने सबको इंसान बनाकर दुनिया में पैदा फरमाया और इंसान ही बनकर ज़िंदगी गुजारो। कश्मीर में जो हमला हुआ वो बुज़दिलाना, दहशतगर्दाना, वो इंसानियत के ख़िलाफ़ हमला है और हमला करने वालों से हम ये कहना चाहते हैं, ये बात याद रखो, अगर जुल्म करोगे तो जुल्म का बदला भी सहने की ताकत तुम्हारे अंदर पैदा करो। हम ये कहना चाहते हैं, अगर तुमने आज कश्मीर जो हिंदुस्तान की जन्नत है, अगर ये जन्नत की ताकत और इसकी अहमियत को तुम ख़त्म करना चाहते हो तो याद रखो, दुनिया में तुम भी कभी बाकी नहीं रह सकते। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నుండి వరంగల్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని పాడు గ్రామాల నుండి, మండలాల నుండి వాహనాలలో, ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నట్లు వారు తెలిపారు. పట్టణం నుంచి దగ్గర కవితక్క గారి నాయకత్వంలో దగ్గర 110 వెహికల్స్, 40 బస్సులు బయలుదేరడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ, రుణమాఫీ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ సంపన్న బలైన వర్గాలకు మోసం చేసిందని ఈరోజు ప్రజలంతా కేసీఆర్కి చూడాలని అనుకుంటున్నాం. కనుక ఈరోజు స్వచ్ఛంగా బాన్స్వాడ నుంచి దగ్గర ఒక 4,000 నుంచి 6,000 నగరంలోని మారుతీనగర్లో గల స్నేహ సొసైటీ 33వ వార్షిక సాధారణ సభ అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు స్థానిక మారుతీనగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ 33వ వార్షిక సాధారణ సభ సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్నేహ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో 33 సంవత్సరాలుగా సేవలందిస్తూ వికలాంగులకు తల్లి పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు. అంధ విద్యార్థులు వివిధ రంగాలలో ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారని, ముఖ్యంగా కంప్యూటర్ శిక్షణ, ఆటల పోటీలు, సైన్స్ ఫెయిర్ లాంటి అంశాల్లో మంచి ప్రతిభ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల సాధికారతకు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తుందని, ఆ సందర్భంగా జూలై మాసంలో పెళ్లి సెలబ్రేషన్ నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ సబితారాణి, ఉపాధ్యక్షురాలు స్నేహ సొసైటీ మాట్లాడుతూ ఒక సంస్థను స్థాపించి సేవలు అందించాలంటే సామాజిక దృక్పథం చాలా అవసరమని, మరి ఈ దృక్పథంతో పనిచేస్తున్న స్నేహ సొసైటీ నిర్వాహకులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. స్నేహ సొసైటీకి తన వంతు కృషిగా ₹1,00,000 విరాళాన్ని అందిస్తామని, ఆ డబ్బుతో దివ్యాంగులకు వీల్ చైర్స్, వినికిడి యంత్రాలను అందించాలని ఆమె స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్యను కోరారు. అంతకుముందు కార్యక్రమం ప్రారంభంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య స్నేహ సొసైటీ వార్షిక నివేదికను సాధారణ సభకు సమర్పించారు. ఈ నివేదికలో 2024-25 సంవత్సరంలో స్నేహ సొసైటీ చేపట్టిన కార్యక్రమాలను, ఆ కార్యక్రమ నిర్వహణకు కావలసిన సిబ్బంది, సంస్థకు వచ్చిన నిధులు, పెట్టిన ఖర్చులు, సాధించిన విజయాలను సభకు వివరించారు. అనంతరం స్నేహ సొసైటీ పందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి అందులో పాఠశాల అందిస్తున్న సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులైన డాక్టర్ మహిపాల్ అధ్యక్షుడు, డాక్టర్ సవితారాణి ఉపాధ్యక్షురాలు, ఎస్ సిద్ధయ్య కార్యదర్శి, దయానంద్ సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు వీరేశం, శ్యామ్ సుందర్ లడ్డా, సుధాకర్లను ఘనంగా సన్మానించారు. వీరితో పాటు స్నేహ సొసైటీ జ్యోతి రాజేశ్వరి, సేవలందిస్తున్న ఎన్ విమల, మానసిక
మానసిక వికలాంగుల పాఠశాల ఉపాధ్యాయురాలు పరమేశ్వరి, అందుల పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే సావనీర్ కమిటీ సభ్యులు బాబాగౌడ్, జీవన్ రావు, బ్రహ్మానందరెడ్డి, శ్రీధర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ నిర్వహించే వివిధ కార్యక్రమాల సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా మరి ఈ నిర్వహించే సంస్థ నిర్వహించే సిద్ధేశాలలో డాక్టర్ పిహెచ్డి కాబట్టి అందరు డాక్టర్లు మన దుర్బోధనను పాల్గొనడానికి కృషి చేస్తున్నారు. నేను సగం డాక్టర్ అంటే పిహెచ్డి సగం చేసిన కాబట్టి అందరం ఈ రకంగా మనం కృషి చేసి మనం చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలా. ప్రతిసారి సిద్ధేశాలు పిలుస్తూ ఉన్నారు. ఫస్ట్ అప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచిస్తాం ఏం సహకారం అందించాలా అని. కానీ పూర్తి స్థాయిలో వరంగల్లో ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కలిగింది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలిగింది. అన్నతి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు విసిగి వేశారని, ప్రభుత్వం హామీలు మరచి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్కు తరలి వెళ్లారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఊరూరా నుంచి భారీ సంఖ్యలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు. సకల సౌకర్యాలతో వరంగల్ దారి పట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో చలో వరంగల్కు తరలి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. నగరంలోని శ్రద్ధానంద్గంజ్లో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం. నిజామాబాద్ నార్త్, సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించండి. నిజామాబాద్ నగరంలో ఐఎంఏ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. గత 2 వారాలుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం. శనివారం సాయంత్రం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఈదురు గాలులు, చిరుజల్లులు. హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు ఒకరితో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నేడు లక్షలాది మందితో బలోపేతమైందన్న కేటీఆర్. అకాల వర్షంతో శ్రద్ధానంద్గంజ్ మార్కెట్ తడిసి ముద్దైన వరిధాన్యం, రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.